మాంగళ్యం తంతు నేనేనా మమ జీవన హేతున కంటే బద్నామ స్మృతి జీవ సరదాంశతం. వీడేంటి పెళ్లి మంత్రం చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? అక్కడికే వస్తానండి. పెళ్ళి అనేది ఒక పెద్ద ప్రహసనం అయిపోయింది ఈ జనరేషన్లో, ఈ జమానాలో. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే భయం, ఇటు అబ్బాయికి ఇటు అమ్మాయికి. ఎందుకు అంత భయం వచ్చిందంటే ఒక పోటీతత్వం ఎక్కువ పెరిగిపోయింది, ఒక విచ్చలవిడితనం పెరిగిపోయింది, ప్రతి ఒక్కరికి స్వార్థం పెరిగిపోయింది. ఈ తరుణంలో ఎలాంటి అమ్మాయి వస్తుందా అని ఈ అమ్మాయి భయపడుతుంది, ఈడు భయపడుతున్నాడు, ఎలాంటి అబ్బాయి వస్తాడని ఆ అమ్మాయి భయపడుతుంది. ఈ భయానికి కారణం పక్కన పెడితే దీనికి మెయిన్ కారణభూతులు తల్లిదండ్రులు అండి. ఎలా తయారంటే ప్యాకేజ్ అంటే అర్థం ఏంటో తెలియని వాళ్ళు కూడా ప్యాకేజ్ గురించి మాట్లాడేస్తున్నారు. ఆఫ్కోర్స్ ప్యాకేజ్ కావాలి, డబ్బు కావాలి, కానీ డబ్బే పరమావధి కాకూడదు, డబ్బే ప్రతిదీ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ కాబోయే అల్లుడికో మీ కాబోయే కోటకు ₹1,00,000 సంపాదిస్తుంది అనుకుంటున్నాం. ఈ ₹1,00,000 ఒక 3 ఏళ్ళ వరకు కరెక్ట్గా సంపాదించిన గ్యారంటీ ఏముందండి? ఎప్పుడైనా పాలపొంగు అలా పెరిగి అలా కూలిపోవచ్చు కదా. ఇక్కడ కావాల్సిన డబ్బు కాదు, డబ్బుతో పాటుగా క్యారెక్టర్ చూడండి. ఈ జాడ్యం మన దాంట్లోనే ఎక్కువ ఉంది, మన హిందువుల్లోనే. ముస్లింలో క్రిస్టియన్స్ అంత లేదు, అక్కడ మంచి వాళ్ళని చూసే పెళ్లి ఇచ్చేస్తారు. ముఖ్యంగా మన హిందువుల్లో, అందులో మన తెలుగులో, అందులో మన కోస్తాంధ్రలో బాగా కొవ్వు పట్టి కొట్టుకుంటారు కదా, మనకే ఒళ్ళు నొప్పులు పంటి నొప్పులన్నీ. కాబట్టి ఇకనైనా మార్చి డబ్బుతో పాటుగా క్యారెక్టర్, ఫ్యామిలీని బట్టి చూసి పిల్లనివ్వండి, లేదా మీ అబ్బాయిని మీ అమ్మాయిని ఇవ్వండి. ఒకప్పుడు క్షురకులు, కార్మికులు, కర్షకులు, మంగళవాళ్ళు అంతెందుకు పౌరోహిత్యం చేసుకున్న మన పురోహితులు కూడా వాళ్ళకి ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి ఒళ్ళకి ఒక సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలండి? ఆ ప్లాట్ఫామ్ ఎంతమందిని కాయగలదు? ఎప్పుడు కూలిపోతుంది కదా. కాబట్టి డబ్బే పరమావధిగా కాకుండా డబ్బుతో పాటుగా క్యారెక్టర్ కూడా చూడండి. ప్రతి ఒక్కరు విమానం ఎక్కిపోలేరు, ప్రతి మనిషి వెంకటేశ్వరం గర్భగుడిలో ఓ గంట సేపు అరగంట సేపు ఉండలేరు. వాళ్ళ పరిధి మేరకు, వాళ్ళ ప్రతిభ మేరకు ఉంటుంది. కాబట్టి మంచివాడిని చూసుకోండి, పెళ్లి చేసుకోండి, లైఫ్ని ఆనందంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నందు సైనింగ్ ఆఫ్.